ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గమనిస్తే ఎన్నికల గోల విపరీతంగా వినిపిస్తున్నప్పటికీ ఓటర్ గాలి మాత్రం ఒక నిర్దిష్ట దిశ వైపు ప్రయాణిస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఈసారి ఎన్నికల సమరం చాలా తీవ్రంగా ఉంది. పోలింగ్ భారీ ఎత్తున నమోదైంది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని విడతల పోలింగ్లో ఇదే హైయెస్ట్ అయింది. అయితే దీనికి విరుద్ధమైనటువంటి పరిస్థితి ఏపీలో కనిపించింది. మిగతా అన్ని ఫేజుల్లో కూడా తక్కువ పోలింగ్ నమోదైతే ఏపీ టైంలో ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ వేవ్ కానీ లేదా అధికార ప్రతిపక్షాల్లో పలానా వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారనే స్పష్టమైన సంకేతం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో జతకట్టినా సరే అదొక అవకాశవాదంగా కనిపిస్తోంది తప్ప ఒక నిబద్ధతతో కూడిన ప్రయత్నంగా కనిపించట్లేదు. విదేశాల్లో నివసిస్తున్న ఏపీ వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ వాళ్ళు కావచ్చు, తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరూ ఇష్టపడని పరిస్థితి. 2014 తరహాలోనే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున సీమాంధ్ర ఓటర్లు స్వస్థలాల బాట పట్టడం మనం చూస్తున్నాం. 2014లో సమైక్య రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకులు కావాలి అనే వాదన బలంగా వినిపించింది. 2019 ఎన్నికల సమయంలో మార్పు రావాలనే వాదన బలంగా ముందుకు వచ్చింది. సోకాల్డ్ అనుభవజ్ఞుడు, విద్యానరి అయిన చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మితే ఆయన ఘోరంగా విఫలవడంతో మార్పు కావాలని ప్రజలు భావించారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ట్రెండే నడుస్తుంది. ఎన్నికల్లో ఈ నేరేషన్ ఏర్పడేలా చేసినటువంటి క్రెడిట్ జగన్కే దక్కుతుంది. జగన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు అవకాశవాద పొత్తుకు తెరలేపారు. తమ ప్రచారంలో ఓటర్లకు ఏం చేస్తామో చెప్పకుండా, ప్రజల పట్ల తమ నిబద్ధతను వ్యక్తపరచకుండా కేవలం జగన్ని టార్గెట్ చేయడం కానీ పనిగా పెట్టుకున్నారు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరిన వాళ్ళలో బస్సులు ఎక్కే చోటంతా గుమ్ముగూడినప్పుడు వారిలో ముచ్చరించడం జరుగుతుంది. ఎన్నికల్లో జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తాము వెళ్తున్నామని కొందరు చెప్తున్నారు. నగదు బదిలీ పథకాలను బటన్ నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదని కూడా కొందరు అంటున్నారు. వీరంతా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. తమ భూముల ధరలు పడిపోతున్నాయన్నది జగన్ పాలన మీద కొంతమందికి వ్యతిరేకం ఉంది. విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు. ఏపీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రూరల్ ఓట్లు, విద్యావంతులైన అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్ల మధ్య స్పష్టమైన తేడా ఉంది. మహిళలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు సహా గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపించారు అనే మాట వినిపిస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం టీడీపీకి ఓటు వేశారని అంటున్నారు. అయితే కౌంటింగ్కి ముందే జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్తూ టీడీపీలోంచి ఒక అతిపెద్ద నాయకుడు వైసీపీలోకి జాయిన్ అవ్వబోతున్నాడనే వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన ఎవరు ఏంటి అనేది మీరు గెస్ చేయండి.